ఒడుమ్ కుతిర చాదుమ్ కుతిర అనేది ఒక ఎంటర్టైనర్, అంటే ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ అండ్ డ్రామా. ఇది టోటల్ ఫిలిం వచ్చేసి ఫాదిల్ ఫాసిల్ చేసిన ఒక మలయాళం సినిమా, బట్ తెలుగులో కూడా డబ్ అయిందని అనుకుంటున్నా. అండ్ నేనైతే మలయాళంలో చూసిన. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్న ఒక అబ్బాయికి అతనికి డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ ఏంటంటే చాలా వియర్డ్ డ్రీమ్ అనమాట. అతనికి ఏదో బ్యాడ్ జరుగుతుంది అనేది ఒక డ్రీమ్, ఒక నమ్మకం అనమాట. అతనికి ఆ డ్రీమ్ వచ్చినప్పుడు అతను ఆ ఫియర్ ఉంటుంది అతనికి. ఆ హీరోయిన్కి కూడా సేమ్ అలాంటి డ్రీమ్, అంటే ఆ డ్రీమ్కి సంబంధించి ఒక గుర్రం మీద ఒక పర్సన్ వచ్చి పెళ్ళి చేసుకుంటాడని చెప్పేసి హీరోకి చెప్తుంది, నువ్వు గుర్రం మీద వచ్చేసి నన్ను పెళ్ళి చేసుకోవాలని చెప్పేసి చెప్తుంది అనమాట. ఆ గుర్రం మీద వచ్చిన తర్వాత అతను ఆ గుర్రం మీద నుంచి పడిపోయి కోమాలోకి వెళ్ళిపోతాడు. కోమాకి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా బయటకు వచ్చిన తర్వాత అతని డ్రీమ్ని అండ్ ఆ అమ్మాయితో విడిపోయిన పెళ్లి సంబంధాన్ని ఎట్లా ఫేస్ చేస్తాడు ఏంది అనేది ఈ మెయిన్ సినిమా లైన్ అనమాట. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు త్రూ అవుట్ కామెడీతో వెళ్తుంది. ఎట్ ది సేమ్ టైం చాలా యూనిక్గానే అనిపిస్తుంది. అంటే కామెడీ మనం అంటే అక్కడక్కడ కొంచెం వర్కౌట్ అయినా కాకపోయినా కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం డెఫినెట్గా ఒక అరే ఇది బోర్ సినిమా అన్న కాన్సెప్ట్ అయితే మనకు కొట్టదు. అట్లా అని చెప్పేసి పెద్ద ఎక్స్ట్రాడినరీ సినిమా అని కూడా మనం చెప్పలేము. బట్ చాలా పాయింట్స్ కూడా ఉన్నాయి సినిమాలో. అంటే కామెడీ ఒకటి కాదు, అంటే మనకున్న ఫియర్స్ని కానీ, మనకున్న కొంచెం ఇన్సెక్యూరిటీ అండ్ మనకు కొన్ని డ్రీమ్స్ వల్ల వచ్చే ఇవి ఉన్నాయి కదా, అవన్నింటినీ ఫేస్ చేయడానికి ఇది కరెక్ట్గా ఒక బ్యూటిఫుల్ సినారియో బేస్డ్ ఫిలిం అనమాట. అండ్ చాలా వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఓన్లీ ఒకటే ఫ్లెజ్డ్, అంటే ఒక మ్యారేజ్ కాన్సెప్ట్తో ఉన్నప్పటికీ సినిమా కూడా ఓన్లీ మ్యారేజ్ మీదనే ఫోకస్ చేయకుండా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు కదా, అలాంటి దాంట్లో వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఫాదిల్ ఫాసిల్ చేసిన రోల్తో పాటు వాళ్ళ ఫాదర్ రోల్ ఏదైతే ఉందో అదైతే టూ మచ్ కామెడీ అండ్ ఎట్ ది సేమ్ టైం అంటే ఫస్ట్ నుంచి కామెడీగా చూసినప్పుడు కూడా దాన్ని రౌండ్ అప్ చేసి సర్కిల్ చేసినప్పుడు ఓహో ఇది దీంట్లో ఇంత మీనింగ్ ఉంది అనే మీనింగ్ఫుల్నెస్ని కూడా మనకి ఫిలిం అనేది ఇస్తుంది అనమాట. దట్ ఐ రియలీ లైక్డ్ ఇట్ సో మచ్. ఇన్ఫ్యాక్ట్ లోకాలో చేసిన హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కూడా అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఉన్న మ్యూజిక్ చాలా కొద్దిసేపే ఉన్నప్పటికి కూడా కొద్దిసేపు కూడా అసలు మనం అంటే ఒక ఫీల్ గుడ్ ఫిలిం, బట్ టూ ఫన్నీ. అంటే కామెడీ అయితే మనకి ఎక్కడ మిస్ కాదు 100%. ఒకవేళ మీరు బోర్ వచ్చేసి ఒక చిన్న డిప్రెషన్ అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి కామెడీ ఒక్కటే కదా, కామెడీతో పాటు టు అండర్స్టాండ్ బెటర్, అంటే అవుట్ సైడర్ అవ్వచ్చు, అంటే ఇప్పుడు కొంచెం మ్యారేజ్ ఉన్న ఒక రిలేషన్షిప్లో ఉన్న, ఇన్ఫ్యాక్ట్ బ్రేకప్ అయిపోయి కొంచెం డిప్రెషన్లో ఉన్న అలాంటి వాళ్ళకి ఈ కామెడీతో పాటు ఒక కరెక్ట్ టైప్ ఆఫ్ హిట్టింగ్ పాయింట్ అంటారు చూసినారా, ఆ హిట్టింగ్ పాయింట్ని కూడా ఈ ఫిలిం అనేది కరెక్ట్గా ఎలివేట్ చేస్తుంది. దట్ ఐ లైక్డ్ ఇట్ సో మచ్. అండ్ మీరు కూడా చూసిన తర్వాత మీకు 100% నచ్చుతుందని అనుకోవడం తప్ప చేసేది ఏం లేదు. బట్ చూసిన తర్వాత మీరు చెప్పండి నచ్చిందా నచ్చలేదా అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. దట్స్ మై రిక్వెస్ట్ ఓన్లీ.